సో గైస్ ఇలా మా మినీ గార్డెన్లో ఏమేమి ఉన్నాయి అనేది చూసుకుందాం ఒకసారి. ఇది చిన్న ప్లేస్లో మేము మొక్కజొన్న వేసుకున్నాం. చూడండి, మొక్కజొన్నలోనే ఇంకా పాలకూర ఉంటుందిగా, పాలకూర కూడా వేసుకున్నాం. పాలకూర ఉంది, మొక్కజొన్న ఉంది. తర్వాత ఇది వచ్చేసి ఇటు సైడ్న కొంచెం ప్లేస్ ఉంటే చిన్న చిన్న మొక్కలు వేసుకున్నాం. ఇక్కడ ఇది వచ్చేసి దీన్ని ఏమంటారో మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇది వచ్చేసి ఇది కూడా తెలీదు, కామెంట్ చేయండి మీకు తెలిసి ఉంటే. ఇది కరివేపాకు, దీంట్లో కొత్తిమీర విత్తనాలు వేసాము. ఓకే, అండ్ ఇది వచ్చేసి బొప్పాయికాయ విత్తనాలు వేసాము. దీంట్లో వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ ఉంటుందిగా, విలేజ్ స్టైల్ డ్రాగన్ ఫ్రూట్. ఇది పుదీనా అన్నమాట. పుదీనా చూడండి, పుదీనా ఇది. అండ్ ఇది వచ్చేసి బంతిపూల మొక్కలు చిన్న చిన్నగా ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి అరటికాయ చెట్టు ఉంది, అరటికాయ చెట్టు. తర్వాత ఇటు వచ్చేసి చామదుంపలు, ఇవి చామదుంపలు ఉన్నాయి. తర్వాత ఇది పచ్చిమిర్చి కూడా ఉన్నాయి. ఇటు సైడు ఇవన్నీ పచ్చిమిర్చి, చాలా వరకు పచ్చిమిర్చి వేసుకున్నాం చిన్నగా, పచ్చిమిర్చి. దాని తర్వాత ఇది గోంగూర అనమాట. ఇవి చూస్తారు కదా రెడ్, ఇవి కూడా తినొచ్చు, పుల్లగా ఉంటాయి. తర్వాత పచ్చిమిర్చి ఇక్కడ కూడా, అంటే ఈ వేరే టైప్ పచ్చిమిర్చి, ఇటువైపు ఉన్న వేరే టైప్ పచ్చిమిర్చి చూడండి. అండ్ ఇవి నల్ల పచ్చిమిర్చి అనమాట. ఇవి వచ్చేసి కొంచెం తెల్లగా ఉంటాయి, తెల్ల పచ్చిమిర్చి ఇవి. ఇంకా అట్లా చివరి వరకు పచ్చిమిర్చి వేసుకున్నాం. ఒక 2-3 టైప్ పచ్చిమిర్చి అయితే వేసుకున్నాం దీంట్లో. తర్వాత చివరన బొప్పాయికాయలు ఉన్నాయి. ఇంకా అంతే అనమాట. ఇక్కడ వచ్చేసి ములక్కాయ అనమాట, ములక్కాయ చెట్టు ఇది. అండ్ ఇంకా మా చిన్ని గార్డెన్ ఏరియాలో ఇవంతా వేసుకున్నాం. మీకు నచ్చినట్టే ఒక లైక్ చేసుకోండి. రేపు హార్వెస్ట్ చేస్తాను, నెక్స్ట్ వీడియోలో హార్వెస్ట్ చేసే వీడియో చేస్తాను. చాలా అంటే చాలా బెనిఫిట్ ఉంటుంది. మీ ఇంటి వెనక ఇలాంటి ఏమైనా ఏరియా ఉంటే వేసుకోండి. చిన్న చిన్నగా ఒక అరటిగా గెల కూడా ఉంది చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.